వివేకానందన్ కూడా పెట్టారు, ఇంకో సైడ్ ఏమో అంబేద్కర్ కూడా పెట్టారు. చాలా మేము అభినందించాల్సిన విషయాన్ని. ఎన్ని ఆర్గనైజేషన్లు కూడా ఎక్కడ చూసినా కానీ ఒకటేమో పెడతారేమో వివేకానందన్ పెడతారు, లేకపోతేనేమో అంబేద్కర్ పెడతారు. కానీ మీరు రెండింటిని కలిపి పెట్టారు కాబట్టి నేను చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి విషయాలు. మీరు ఈ ఆర్గనైజేషన్ అనేది ఒక సంస్థ అనేది ఒక ఎవరికి వచ్చిందో కానీ ఆ థాట్ చాలా మంచి థాట్. సో మన ఊట్లపల్లిలో అందరూ ఎడ్యుకేటెడ్ ఫీల్డ్లో ఉన్నాము, కొంతమంది ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు. సో నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నానంటే మన విలేజ్లలో ఉన్న ఎడ్యుకేషన్ వ్యవస్థ, గవర్నమెంట్ స్కూళ్ళలో ఇప్పుడు క్రమంగా ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది కొలాప్స్ అయిపోతుంది. దానికి రకరకాల కారణాలు, ఒక కారణం అని చెప్పలేము. ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు, డిగ్రీ చేసేటప్పుడు చాలా కష్టంతో చదువుకునే వాళ్ళు. ఈరోజు ఈ స్థాయిలలో ఉన్న వాళ్ళందరూ ఇంటర్మీడియట్ కానీ ఫెయిల్యూర్ కానీ ఇంటికాడ ఉంటారు. కాబట్టి ఈ సంస్థ ద్వారా చాలామంది పేద ప్రజలకు కానీ, ఇంకా మీకు భవిష్యత్తులో కానిస్టేబుల్ కోచింగ్ కానీ, ఎస్ఐ కోచింగ్ కానీ వాళ్ళకు కూడా